జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, లష్కరే తోయిబా అనేది దక్షిణ ఆసియాలో అత్యంత ప్రమాదకరమైన అలాగే యాక్టివ్ గా ఉన్నటువంటి ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. ప్రధానంగా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఈ సంస్థ భారతదేశానికి వ్యతిరేకంగా అనేక దాడులకైతే పాల్పడింది. నిజానికి ఈ లష్కరే తోయిబా అంటే పవిత్రమైనటువంటి సైన్యం అని చెప్పేసి అర్థం అంట. ఏం మాట్లాడాలి చూడండి. కానీ ఈ దరిద్రపు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ చేసేవన్నీ కూడా అపవిత్ర దాడులే. దీనిని 1990లో హఫీజ్ మహమ్మద్ సయీద్ అలాగే జాఫర్ ఇక్బాల్ ఆఫ్ఘనిస్తాన్లో స్టార్ట్ చేశారు. దీని ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని లాహోర్ సమీపంలో ఉన్నటువంటి మురికేలో ఉండాలి. ఈ సంస్థకు పాకిస్తాన్ గూఢాచార్య సంస్థ అయినటువంటి ఐఎస్ఐ పెంచి పోషించింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మన భారతదేశం నుంచి వేరు చేసి పాకిస్తాన్ లో విలీనం చేయడం, దక్షిణ ఆసియాలో ఇస్లామిక్ పాలనను నెలకొల్పడం, అలాగే భారతీయ పౌరులు అలాగే మన భద్రతా బలగాలపైన దాడులు చేయడం ఈ తీవ్రవాద సంస్థ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇకపోతే ఈ లష్కరే తోయిబా భారతదేశంలో అనేక దాడులకు పాల్పడింది. వాటిలో కొన్ని అత్యంత భయంకరమైనవి అన్నమాట. 2008లో జరిగినటువంటి ముంబై దాడులు అక్కడ 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా మన ముంబైలోకి ప్రవేశించి జరిపినటువంటి కాల్పుల్లో 166 మంది చనిపోయినారు. ఇకపోతే 2001లో పార్లమెంట్ పైన ఈ జైషే మహమ్మద్ తో కలిసి తీవ్ర స్థాయిలో దాడి చేసింది. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయం పైన జరిగినటువంటి దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు 3 కాదు, గత 30 సంవత్సరాలలో ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ దాదాపుగా 500 తీవ్రవాద దాడులకైతే పాల్పడింది. ఈ లష్కరే తోయిబా కేవలం కాశ్మీర్కే పరిమితం కాకుండా భారతదేశం అంతటా కూడా దాడులు చేసింది. అంటే భయంకరమైనటువంటి మత పిచ్చి. ఎలాగైనా కూడా భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి అదొక పట్టుదల అన్నమాట వాళ్ళకు. అయితే ఈ మధ్య 2025లో కూడా ఒక పెద్ద దాడికి అయితే పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ సమీపంలో పర్యాటకులపైన జరిగినటువంటి దాడిలో 26 మంది అమాయకులంతా కూడా చనిపోయినారు. దీనికి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత అయితే వహించిందనమాట. ఇకపోతే 2006 ముంబై లోకల్ రైళ్లలో జరిగినటువంటి వరుస పేళ్లలో 180 మందికి పైగా చనిపోయినారు. 2000వ సంవత్సరం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట పైన దాడి చేసి 3 సైనికులను చంపినారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ ఆరిఫ్ కు కోర్టు మరణశిక్షణ అయితే విధించిందనమాట. ఎవరు? సుప్రీంకోర్టు. దీంతో ఐక్యరాజ్య సమితి, మన భారత్ అలాగే అమెరికా, బ్రిటన్ వంటి అనేక దేశాలు దీన్ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించి నిషేధించినాయి. నిషేధం నుంచి తప్పించుకోవడానికి ఇది జమాత్ ఉద్ దవా అలాగే ఫలాయి ఇన్సానియత్ ఫౌండేషన్ వంటి సేవా సంస్థల పేర్లతో కార్యకలాపాలు అయితే సాగిస్తుంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. ఇకపోతే ఈ లష్కరే తోయిబా సంస్థలో మరో కీలకమైన కమాండర్ ఉన్నాడనమాట. వాడి పేరే మీర్ శుక్రఖాన్ రైసానీ. వీడు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో ఒక కీలకమైనటువంటి కమాండర్. బెలూచిస్తాన్ ప్రాంతంలో యువతను ఉగ్రవాద బాట పట్టించడంలో వీడు ప్రధాన పాత్ర అయితే పోషించినాడు. లష్కరే తోయిబా తరపున ఉగ్రవాద శిక్షణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తా ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ లష్కరే తోయిబా ఏర్పాటు చేసినటువంటి రాజకీయ విభాగంలో క్వెట్టా రీజియన్ కు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాడు వీడు. కాశ్మీర్ లో అలాగే బెలూచిస్తాన్ లో లష్కరే తోయిబా తన నెట్వర్క్ ను విస్తరించడానికి ఈ మీర్ శుక్రఖాన్ రైసానీ ఒక ప్రధానమైన అనుసంధానకర్తగా ఉంటా ఉన్నాడు. ఈ ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడం, వాళ్లకు ఆయుధాలను అందించడం, ప్లానింగ్ వంటి నికృష్ట పనులన్నీ కూడా వీడే చేస్తా ఉన్నాడు. అందుకే పాకిస్తాన్ లో ఉన్నటువంటి గుర్తు తెలియని రాకుమారులు వీడిని టార్గెట్ చేశారు. పాకిస్తాన్ లోని క్వెట్టాలోని కుచ్లాక్ ప్రాంతంలో ఈ రైసానీ గాడు తన కారులో పోతా ఉంటే మోటార్ సైకిల్ పైన వచ్చినటువంటి అజ్ఞాత సాయుధ వ్యక్తులు వాడిపైన మెరుపు దాడి చేశారు. రాకుమారులు వాడి కారు పైన విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. తీవ్ర గాయాలైనటువంటి ఈ రైసానీ గాడు ఆ సంఘటనా స్థలంలోనే ప్రాణాలైతే కోల్పోయినాడు. అంటే కుక్క సాగు చచ్చాడనమాట. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రకటన చేయాల. ఎందుకు చేస్తారో? చేసింది మనోళ్ళు దురంధరులు కదా. పాకిస్తాన్ మీడియా దీన్ని అజ్ఞాత వ్యక్తుల పనిగా పేర్కొనింది. చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వీడు లష్కరే తోయిబా రాజకీయ ముసుగు సంస్థ అయినటువంటి మర్కజ్ అద్ దవా నిర్వహించినటువంటి ఒక బహిరంగ సభలో పాల్గొన్నాడు. అంటే గుర్తు తెలియనటువంటి రాకుమారులు పక్కా ప్లాన్ ప్రకారమే వీడిని సఫా చేసేశారు. పాకిస్తాను అలాగే ఇతర ప్రాంతాలలో ఈ విధంగా గత 3 సంవత్సరాల్లో మొత్తంగా 120 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపడం విశేషం. అయితే వీళ్ళందరూ కూడా భారత్ కు వ్యతిరేకులే కావడం మరో విశేషం అన్నమాట. మొత్తం మీద ఈ తీవ్రవాదులను
ఒక్కొక్కరిగా నరకానికి పార్సిల్ చేస్తున్నటువంటి మన రాకుమారులకు హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాల్సిందే మిత్రులారా. పాకిస్తాన్ లో వరుసగా ఉగ్రవాదులు అంతమొందుతా ఉండడం, అలాగే ఈ అపరిచిత వ్యక్తుల వ్యూహాలపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, అంతర్జాతీయ అలాగే రాజకీయ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను లైక్ చేసి మీ మిత్రులకందరికీ షేర్ చేయండి. అలాగే కిందనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.